మీరు ఎప్పుడైనా స్టాక్ ప్రైస్ కలిసి చూడొద్దు. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇప్పుడు ఎంత ఉంది, గ్రోత్ అంటూ ఉంటే ఫ్యూచర్లో ఎంత వద్దు చూసుకోండి. బేస్డ్ అంతా సేల్స్ పెట్టేసి సేల్స్ గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయా, ఈపీఎస్ గ్రాడ్యువల్గా పెరుగుతుందా, ఈ గ్రోత్ ఇలా ఉంటే నెక్స్ట్ డెకేడ్కి ఎంత పద్ధతి చూడండి. అట్లా పిక్ చేసుకొని తప్ప ప్రైస్ ఎలాగా ₹4 ₹5 అలా పిక్ గోల్ అది. ఆ మైండ్ సెట్ మీకు ఆ మైండ్ సెట్ ఉందంటే ఫస్ట్ మీరు తీసుకునే ముందు screener.in టచ్ చేయండి. మీ స్టాక్ మీది ఏదైతే అనుకుంటున్నారో ఆ స్టాక్ అక్కడ పెట్టండి. డైరెక్ట్గా నెట్ ప్రాఫిట్కి వచ్చేసేయండి, లేదా ఈపీఎస్కి వచ్చేసేయండి. గ్రాడ్యువల్గా అది పాజిటివ్గా ఉందా నెగిటివ్ ఉందా చూసుకోండి. పాజిటివ్గా ఉందా గో అండ్ బై ఇట్, నెగిటివ్గా ఉందా స్టే అవే ఫ్రమ్ దోస్ కంపెనీస్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో రఫ్గా 4,000 కంపెనీస్ ఉన్నాయి. ఒక రీజన్ చెప్పండి ఎందుకు ఆ స్టాక్ మీరు ఎంటపడుతున్నారు. మీ బిలీఫ్ ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ స్ట్రక్చర్ ఇంపార్టెంట్. అందుకని బెటర్ టు గో ఫర్ దట్ ప్లాట్ఫామ్. screener.in వన్ ఆఫ్ ది వండర్ఫుల్ వెబ్సైట్ ఫర్ ద ఫండమెంటల్ అనాలిసిస్. ఐ స్ట్రాంగ్ రికమెండ్ యూ. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మీరు నిజంగా ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేశారా, 1-2 సార్లు అక్కడ చెక్ చేసుకోండి. డైరెక్ట్గా ఈపీఎస్గా నెట్ ప్రాఫిట్గా నిలపండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందో లేదు చూసుకోండి. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుందంటే యూ ఆర్ డూయింగ్ గుడ్ థింగ్. అది గ్రాడ్యువల్గా తగ్గుతుందో లేదు కంప్లీట్ నెగిటివ్లో ఉందనుకోండి కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా, దట్ ఈస్ ద బ్యాడ్ థింగ్. సెక్టార్ కనుక హార్ట్ అయితే లాస్ మేకింగ్ కూడా ప్రాఫిట్లో రావచ్చు. అది ఎగ్జామ్షన్ 1-2 కేసుల్లో ఉంటుంది తప్ప అన్నింటిలో కాదు. ఓకే, మీరు స్క్రీన్లోకి వెళ్తే బోల్డెన్ కనపడుతుంది. ఇలాంటి బోల్డెన్ సర్టిఫికేట్ ఒక రూల్లో పెట్టుకోండి. ఏ టైప్ కంపెనీస్ ఎందుకు చూస్తున్నారు క్లారిటీ ఉండాలి నీకు. సేల్స్ పెరుగుతున్నాయి, లేదా ఆర్ఓసి పెరుగుతుంది, లేదా ఆర్ఓఈ పెరుగుతుంది, లేదు అంటే ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతున్నాయి, లేదా లాస్లోంచి ప్రాఫిట్ మీకు ఏ పారామీటర్లు మీరు మేనేజ్ చేస్తున్నారో అక్కడ పెట్టుకోండి క్లియర్గా. ఆ పారామీటర్ కంపెనీ మొత్తం లిస్ట్ వచ్చింది స్పాట్లో, ఒక నిమిషంలో వచ్చేది. మీకు ఆ ఫిల్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి తెలీదా, ఆల్రెడీ రెడీమేడ్ స్కానర్స్ ఉంటాయి ఇక్కడ. దగ్గర 10,000 స్కానర్స్ ఉన్నాయి రెడీమేడ్గా. మీకు నచ్చిన స్కానర్ ఎత్తుక్కోండి. ఓకే, అండ్ ఇన్వెస్ట్మెంట్ చాలా పెద్ద సముద్రం అండి. అది మీకు నాలెడ్జ్ ఉంటే కానీ డైరెక్ట్గా అంటా ఉండి, లేదు అంటే బెస్ట్ థీమ్ ఏంటంటే వయా విత్ మ్యూచువల్ ఫండ్స్, వయా విత్ ఈటీఎఫ్. దట్ ఈస్ ద బెస్ట్ థీమ్స్ ఫర్ సేఫ్టీగా రిటైలర్స్కి. మీరు ఆల్రెడీ ప్రొఫెషనల్ అయితే నో ఆల్ దీస్ థింగ్స్. రైట్. పెన్నీ స్టాక్స్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీడే మీ కంటి ముందే డైలీ 5% అప్పర్ సర్క్యూట్ పడతా ఉంటుంది, 10% అప్పర్ సర్క్యూట్ పడతా ఉంటుంది. ఈ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు రైట్ థింగ్ చేస్తున్నారేమని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, మార్కెట్ లిఫ్ట్ అవుతుంటే ఆటోమేటిక్ లిఫ్ట్ అవుతుంటుంది. కానీ ఒక్కసారి లోవర్ సర్క్యూట్ బీన్ అయితే, మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతే ఫస్ట్ లోవర్ సర్క్యూట్ పెట్టే స్టాక్స్ ఇవే. అంటే ఫస్ట్ లాస్ అయ్యేది నువ్వే మార్కెట్ మొత్తం మీద. బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా ఇవ్వదు, అందుకని బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్ ఇన్ టు ద పెన్నీ స్టాక్స్. వెల్త్ క్రియేషన్ పాసిబుల్, ఎస్. హై రిస్క్ హై రివార్డ్ పర్సనాలిటీ కనుక మీదైతే మీరు చేయండి. బట్ నేను ఒక 20% కన్నా ఎక్కువ అలొకేషన్ చేయొద్దని చెప్తాను, స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను పోర్ట్ఫోలియో. ఎందుకంటే మన దగ్గర ఉంటే తక్కువ అమౌంట్. ఒక రిచ్ పర్సన్కి అయితే ఒక ₹1 అలొకేట్ చేసినా పోయినా ఏం కాదు, లైఫ్ స్టైల్ ఏం మారదు. మన దగ్గర ఉంటే తక్కువ అమౌంట్, త్వరగా రిచ్ అవ్వాలన్న అగ్రెసివ్నెస్లో అన్నెసరీగా అన్నోన్ కంపెనీస్ జోలు వెళ్ళమాకండి. సో screener.inలోకి వెళ్ళండి, చెక్ చేసుకోండి. మీకు ఇది గ్రోత్ ఉంది అనుకుంటే కనుక ఎస్ యు ఆర్ డూయింగ్ ద గుడ్ థింగ్. ఎక్స్పర్ట్ అంటే ఏం లేదండి, సబ్జెక్ట్ని ఎంత సింప్లిఫై చేసుకుంటే మీకు అంత బెటర్. ఎవరో వచ్చేసి ఏదో చేస్తారని ఏం కాదు, మనం ఇవాళ రేపట్లో గూగుల్లో ఏం చేసినా మీకు వస్తుంది. ఓకే, సో యూ కెన్ టేక్ ద గూగుల్ హెల్ప్ అండ్ screener.in హెల్ప్ అండ్ యూ డూ ఫైండ్ అవుట్ విచ్ పారామీటర్ సాటిస్ఫై యువర్ ఈగో. మీకు ఏది కావాలనేది అక్కడ మెన్షన్ చేసుకోండి, అది ఇచ్చేస్తుంది, నిమిషంలో వచ్చేస్తుంది. అక్కడ చాలా ఫిల్టర్స్ ఉంటాయి. పీటర్ లించ్ ఫార్ములా ప్రకారం కొన్ని, మ్యాజిక్ ఫార్ములా ప్రకారం కొన్ని, అండ్ డాక్టర్ విజయ్ మాలిక్ ఫార్ములా ప్రకారం కొన్ని, ఇలా ఫేమస్ ఫండమెంటల్ అనలిస్ట్ వాళ్ళ ఫార్ములాస్ని ఆల్రెడీ రన్ చేస్తుంటే రెడీమేడ్ ఫిల్టర్స్ ఉన్నాయి అక్కడ. మీరు ఆ ఫిల్టర్స్లో నచ్చిన స్టాక్స్ మీరు బై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పర్టికులర్ ప్రైసే కావాలంటే మీరు అక్కడ మెన్షన్ చేసుకోండి, బిలో దిస్ ప్రైస్ ఉన్న ఫండమెంటల్ సౌండ్ కంపెనీ నాకు కావాలి అని, అవి తీసుకోండి.